ఆ స్నేహితుడు చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఉన్న స్నేహితుడిని ప్రేమించిన వాడు గవర్నర్ గారికి బహు దగ్గరే స్నేహితుడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు చెరసాల్లో చాలా కాలంగా ఉన్నాడు. భార్య బిడ్డలు అల్లాడిపోతున్నారు. అతన్ని చేసిన తప్పే కావచ్చు, కానీ నా మాట మీద నమ్మకం ఉంచి అతన్ని విడుదల చేయండి, ఒక మంచి మనిషిగా మారుస్తాను, బాధ్యతయుతంగా జీవించే విధంగా తీర్చిదిద్దుతాను, క్షమిస్తారా? ప్రాకులాడితే సరే బాగు చేస్తానంటున్నావుగా, తీసుకెళ్ళు అని చెప్పి క్షమాపత్రాన్ని ఇచ్చాడు. సంతోషంగా క్షమాపత్రాన్ని పట్టుకొని చెరసాలకు వచ్చి, నీకు ఒక విషయం చెప్పాలిరా. ఏమిటి? ఒకవేళ నువ్వు క్షమించబడి బయటకు వస్తే ఓ విలువైన జీవితం జీవిస్తావా? ఒక అద్భుతమైన వ్యక్తిగా జీవిస్తావా? కష్టపడి సంపాదించి నీ భార్య బిడ్డలను పోషించుకుంటావా? జైల్లో ఉన్నటువంటి వ్యక్తి చేతులు బిగించి, నీ ఆలోచనలు నీకున్నాయి, నా ఆలోచనలు నాకున్నాయి, నాకు గాని క్షమాభిక్ష పెడితే విలువైన జీవితం జీవిస్తావా? లేదురా. మరి ఏం చేస్తావు? ఈ జైల్లో నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఇద్దరిని చంపేస్తా. ఎవరిని? ఆ జడ్జి గారిని మొదటగా చంపేస్తా. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చిన ఆ సాక్షిని కూడా లేకుండా చేస్తా. చేతుల్లో క్షమాపత్రం తీసుకొచ్చాడు. ఆ క్షమాపత్రాన్ని నలిపేశాడు. సరేరా, కాముగా బయటకు వచ్చాడు. ముక్కలుగా చింపి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆ పరమ స్నేహితుడు ఈ భూలోకానికి నీ తరఫున వచ్చాడో. నిన్ను క్షమిస్తే విలువైన జీవితం జీవిస్తావని, నిన్ను క్షమిస్తే సమాధానం కలిగి జీవిస్తావని, ప్రశాంతంగా జీవిస్తావని, పగ సాధిస్తావని కాదు, కక్ష సాధిస్తావని కాదు, ద్వేషిస్తావని కాదు, దూషిస్తావని కాదు, శాపనార్థాలు పెడతావని కాదు, శపిస్తావని కాదు, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తావని. పగ తీర్చుకునే ప్రయత్నం చేయకండి. దాన్ని దేవుడు చూస్తే నీ ముఖం కూడా చూడు. ఎందుకని? ఎంత విలువ పెట్టినా నీ బుద్ధి అయితే నువ్వు మార్చుకోవట్లేదు కాబట్టి దేవుడు కూడా వదిలిపడేస్తాడు. నేను క్రీస్తు బిడ్డను గనుక, విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని గనుక విలువ కలిగి జీవిస్తాను. ఈ రోజు నుంచి అయినా ద్వేషించడం మానేసి, ద్వేషిస్తే దూషిస్తావు, నిజం కావాలని పగపడతావు. పగపట్టకండి. ఆత్మీయులకు ఇది తగదు. దీవించండి, ప్రేమించండి, ఆ ప్రేమను క్రియల్లో చూపించండి, ప్రశాంతంగా జీవించండి.